అమ్మనికి వచ్చినావా ఏమైనా కొనడానికి వచ్చినావా? చూసుకోనికి వచ్చినావా? అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం మనకు నాటుకోళ్లకు సంబంధించి కోడి పుంజులకు సంబంధించి పెట్టారనమాట. ఎట్లా అమ్ముతుంది ఈడ? ఇప్పుడు జత 1200 జత 1200 मुर्गियां हैं, मुर्गे बकरे हैं दो। बकरे भी है। कैसा इसका प्राइस कैसा? 5000 का है बड़ा। పందెం కోళ్ళు, నాటుకోళ్ళు, బాతులు, టర్కీలు అన్ని ఉంటాయి మన దగ్గర. ఉంటాయా? ఓకే. నాటుకోళ్ళు, గిరిరాజ కోళ్ళు, బాతులు, సీమ కోళ్ళు, టర్కీ కోళ్ళు, కడకనాథ్ అన్ని రకాలు అమ్ముతారు. ఇది సద్దులు, మొక్కజొన్నలు, సద్దులు అన్ని వేస్తారు. నాటుకోళ్ళు మన దగ్గర కోళ్ళు ఏం తింటాయి అన్ని తింటాయి. అన్ని కోళ్ళు అసలు ఏం గిరిరాజ పిల్లలు ఇవి 250 రూపాయలు జత. ఓకే. ఇది సోనాలి నాటుకోళ్ళు 350 రూపాయలు జత. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి మన తుక్కుగూడ మండే మార్కెట్ అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ మనకు ఎగ్జాక్ట్ గా తుక్కుగూడ బస్ స్టాండ్ అనమాట. అది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ లోనే ఈ మార్కెట్ ఉంటుంది. అయితే స్టార్టింగ్ లో మనం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏంటంటే మొత్తం వెజిటేబుల్స్ అనేసి అమ్ముతా ఉంటారు. కూరగాయలకు సంబంధించి చిన్న చిన్న వస్తువులు అయితే ఇక్కడ సేల్ చేస్తారు. కూరగాయలు, ఫ్రూట్స్ కానివ్వండి, అండ్ ఇంట్లో వాడుకునే చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మార్కెట్ కొంచెం దాటిపోతే ఏంటంటే మనకు నాటుకోళ్ళు, సీమ కోళ్ళు, బాతులు, ఎడ్లు, బర్రెలు, దున్నపోతులు అన్ని సేల్ చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్ తెలుసుకోబోతున్నాం. ఒకసారి అయితే లోపలికి రండి. అయితే మనం ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ చూసుకుంటే మొత్తం వెజిటేబుల్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ మొత్తం చుట్టూరా మార్కెట్ మొత్తం వెజిటేబుల్ పెట్టుకొని అమ్ముతా ఉంటారు. వెజిటేబుల్ అంటే ఎక్కడైనా అమ్ముతారు, బట్ ఏంటంటే మనం వచ్చింది స్పెసిఫిక్ గా చూడాలని చెప్పేసి ఎడ్లకు అండ్ కోడి పుంజులకు సంబంధించి చూద్దామని వచ్చాము. ఒకసారి అయితే అక్కడికి వెళ్దాం పదండి. అయితే ఇదే మార్కెట్ లో ఏం చేసుకుంటాం అంటే కొంచెం బ్యాక్ రాగానే బ్యాక్ సైడ్ లో అవతల సైడ్ చూసుకుంటే మొత్తం మనకు కోడి పుంజులు, కోడి పెట్టలు, బాతులు, కుందేళ్లు అవి సేల్ చేస్తారు. మేకలు కూడా సేల్ చేస్తారు అనమాట. అండ్ బ్యాక్ వెళ్తే ఏంటంటే మనకు ఎడ్లతో పాటుగా కోడి ఇంకా మొత్తం బల్క్ లో తెచ్చినవి అయితే అమ్ముతా ఉంటారు. ఇక ఇలా తీసుకెళ్తా ఉంటారు మొత్తం. సో చూడండి, సో ఇట్లా తీసుకొని పోతా ఉంటారు చూడండి. కోడి పుంజులు ఇట్లా పందాలు పెట్టుకునేవి కూడా ఉంటాయంట. సో ఇలా సేల్ చేస్తారు. సో ఇవి ఇప్పుడైతే మనం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి అయితే పదండి వెళ్దాం. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం మనకు నాటుకోళ్లకు సంబంధించి కోడి పుంజులకు సంబంధించి పెట్టారనమాట. అంటే మనకు బ్యాక్ సైడ్ లో కూడా ఉంటాయి, బట్ ఇది ఏంటంటే ఇంట్లో పెంచుకుంటారు కదా అవన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్న సైజ్ కూడా చూస్తే మనము చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడ ఏంటంటే జత జత లెక్క సేల్ చేస్తూ ఉంటారు. సో చూడడానికి కూడా కోడి పుంజులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒకసారి కనుక్కున్నాం వీటికి సంబంధించి. నమస్తే అంకుల్, आपका नाम? కేశవ్. తెలుగు వస్తుందా మీకు? ఏడికెళ్ళి తెచ్చి కోల్డ్ అని మీవేనా పెంచినవేనా? ఎట్లా అమ్ముతురు ఈడ? ఇప్పుడు జత 1200 జత 1200. ఒక కోడి తీసుకుంటే ఎంత కేజీ ఉంటుంది? ఒకటి కేజీ ఉండదు సార్. కేజీ ఉండదు, కేజీన్నర ఉంటుంది. 2 కలిపి కేజీన్నర. 800కి ఇస్తున్నారు. ఎంతకి ఇస్తారు 2 కలిపి? 1200. ఇంకా మాట్లాడితే తక్కువ కూడా ఇస్తారా? 1200 ఫిక్సా? ఎన్ని కావాలి ఎక్కువ తీసుకుంటే ఓకే. సో చూసారు కదా, ఇది వచ్చేసి 1200 అని చెప్తా ఉన్నారు. చాలా మందికి నాటుకోళ్ళు తినాలని ఉంటది కదా, సో తీసుకోవచ్చు అన్నమాట. సో ఏడికెళ్ళి వచ్చి ఏ ఊరు మీది? కలకొండనా? అక్కడ నుంచి వచ్చి ప్రతి మండే వస్తారా ఏడికి? మొత్తం ఇంట్లో పెంచిన కోళ్ళే ఇవన్నీ? ఓకే. ఇవి కోడి పుంజులు కూడా మీవేనా? సో ఇక్కడ కోడి పుంజులు ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి మనకు మొత్తం వాటికి కొత్తిమీర వేస్తా ఉన్నారు. నమస్తే బ్రో. नमस्ते। आपका नाम? मोहम्मद हसन। कहाँ से आए आप? सादत नगर। भारत नगर। क्या क्या भेज रहे इधर? मुर्गियां हैं, मुर्गे बकरे हैं दो। बकरे भी है। कैसा इसका प्राइस कैसा? 5000 का है बड़ा। एक बड़ा ये वो 3000 का है। ఓకే. మొత్తం నాటుకోండి. మొత్తం మీరే పెంచుతారా? మీరు పెంచి తీయడం. ఎక్కడెక్కడ అమ్ముతారు? ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్తారు. సో ఈ మార్కెట్ లో తిరిగి సేల్ చేస్తా ఉంటారు. ఓకే. ఆ మార్కెట్ లో మీరు కలుస్తారా మాకు? ఎవరైనా మీకు కాల్ చేసి రావచ్చా మరి? ఒకవేళ మీ కాంటాక్ట్ ఏదైనా ఉంటే చెప్పండి. 6301168846. ఏ టైం వరకు ఉంటారు మీరు ఆ మార్కెట్లలో? ఉంటారా? అది తెలుసు, మేము ఆ ఎర్రగడ్డ కూడా వచ్చినాం. సో ఇప్పుడు నాకు కొనాలనుకుంటే మీ దగ్గరికి రావస్తే మీరు ఇస్తారు. సో ఎర్రగడ్డ వస్తే బ్రదర్ వాళ్ళు మనకు కలుస్తారనమాట. కాంటాక్ట్ ఉంది కదా, ఒకసారి కాల్ చేసి కూడా రావచ్చు. సో ఇక్కడైతే మొత్తం ఇది నాటుకోళ్ళకి సంబంధించి ఉంది. దేనికి సంబంధించిన ప్రైస్ దానికి చూడండి ఎంత పెద్దగా. అది వచ్చి 5000 అంటా ఉన్నారు. ఇది వచ్చేసి 3000 అంట. సో ఇక్కడ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. వీళ్ళన్నీ ఇంట్లో పెంచుకునేవి అనమాట. సో చూడండి. నమస్తే అన్న. అన్న మీ పేరు? ఏడికెళ్ళి వచ్చిరన్న మీరు? నార్సింగ్. ఏమేమి అమ్ముతారు ఈడ? నాటు పుంజులు, నాటు పెట్టలు. ఏడికెళ్ళి తెస్తారు ఇవన్నీ?
ఊర్లో తిరిగి తీసుకొస్తాం. ఆహా, ఊరు ఊరు తిరిగి తెస్తారా? ఎట్లుంది ప్రైస్, ఎట్లా ఉంది ఇప్పుడు? 1000-1200 ఇప్పుడు మీరు కూడా జతలేకి అమ్ముతారా, ఒక్కొక్కటి అమ్ముతారా? ఎట్లా అంటే అట్లా, జత అంటే జత, ఆహా. బల్క్ అంటే బల్క్. ఓకే. ఏమేమి రకాలు ఉన్నాయండి మీ దగ్గర? మనకి ఏది కావాలంటే అన్ని ఇప్పుడు మీరు ఏ రకాలు అమ్ముతున్నారు ఈడ? పందెం కోళ్ళు, నాటుకోళ్ళు, బాతులు, టర్కీలు అన్ని ఉంటాయి మన అన్ని దగ్గర. ఉంటాయా? సింగిలో ఆహా. మణికొండ. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఇట్లా తిరిగి తిరిగి అమ్ముతా ఉంటారా? ఇవాళ ఇక్కడే వస్తాము, నెక్స్ట్ ఇంటి దగ్గరనే సేల్ అయిపోతాయి ఆ. ఆన్లైన్ లో. బట్ మండే రోజు మాత్రం తుక్కుగూడ మార్కెట్ కి వస్తారేమో. ఓకే. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కలవాలంటే మన డీటెయిల్ చెప్తారా మీరు? చెప్తాను. ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న మీది. ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ 720-7741-576, అల్కాపూర్ నార్సింగ్. సో ఎవరికైనా కావాలంటే బ్రదర్ మండే రోజు మాత్రం తుక్కుగూడలో ఉంటారు, లేకపోతే మొత్తం నార్సింగ్ లో ఉంటారు అనమాట. కావాలంటే తీసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇంకా చాలా ఉన్నాయి అనమాట, అవి కూడా చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నాటుకోళ్ళకైతే మనకు ఇక్కడైతే చాలా రకాలు దొరుకుతా ఉంటాయి. అన్ని అవే అనమాట, సపరేట్ సపరేట్ ఎవరిది వాళ్ళు తెచ్చుకొని ఇట్లా అమ్ముకుంటా ఉంటారు అనమాట. సో నచ్చిన వాళ్ళు ఇట్లా తీసుకొని వెళ్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇంకా వెజిటేబుల్ మార్కెట్ ఉంటది మండే రోజు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బాతు కూడా ఉంది మనకు. బాతు చూడడానికి ఒక 2 కేజీల వరకు ఉండొచ్చు. అండ్ నాటుకోడి గుడ్లు కూడా ఉన్నాయి అనమాట. नमस्ते अंकुल। हाँ बोलो। आपका नाम क्या है? मोहम्मद जाफर। कहाँ से आए? किशनबाग। क्या क्या भेज रहे? हमारे का अंडे है, बतख रहता, मुर्गियां रहते, मुर्गा रहता, कड़कनाथ रहता। हाँ, अंडा का प्राइस कितना? एक 20 रुपए। एक 20 నాటుకోడి గుడ్లు. నాటుకోడి గుడ్లు. మొత్తం నాటుకోడి గుడ్లు అనమాట. ఒకటి 20 రూపాయలు. ఎట్లయితే సేల్స్ ఎట్లున్నాయి ఇక్కడ మార్కెట్ లో? సేల్స్ कैसा है? वही सेम है। एक 20 रुपए। मंडे मंडे आते रहते इधर? हाँ मंडे आता हूँ बराबर। फिर किधर भी भेजते? दूसरा एरागड्ढा, शमशाबाद। हाँ, उधर भी जा सकते हैं। आपको कौन भी मिलना बोले तो कैसा? मेरा फोन नंबर ले एक बार बोलो ना। 63-05-43-93-90। ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో చూసారు కదా, ఇక్కడ నాటుకోడి గుడ్లు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, అండ్ కోడి పుంజులు, కోడి పెట్టలు కూడా ఉన్నాయి అనమాట. సో తీసుకునే వాళ్ళైతే ఇలా వచ్చేసి అడిగి తీసుకొని వెళ్తా ఉంటారు. సో చాలా చూడండి, ఇది నల్ల కోడి అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంది చూడండి, నల్ల కోడి అంటాం కదా, ఇది అనమాట నాటుల కోడి పుంజులు ఇది. సో కరక్నాథ్, ఏ కరక్నాథ్ ముర్గి కా ప్రైస్ कितना रहता? 1500 एक. ఓకే, ఇది వచ్చేసి మనకు 1500 ఒకటంట. యాజ్ యూజువల్ గా అదే 1000 రూపీస్ అట్లా మనకు ఇస్తా ఉంటారు. సో చూడడానికి అయితే అసలు డిఫరెంట్ అనమాట. మనం ఇంతకు ముందు చాలా మార్కెట్లు తిరిగాము, ఇవి దొరకలేదు. అండ్ ఏంటంటే వీటికి కావాల్సిన దాన కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళు మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ లో తీసుకొని వస్తారు. ఒకసారి మార్కెట్ కూడా విజిట్ చేద్దాం ఒకసారి అండి. సో కొనుక్కోబోయేటోళ్ళు ఇట్లా కొనుక్కోపోతా ఉంటారు. కొనుక్కోపోయి వచ్చిన అన్న మీరు ఏడుకెళ్ళి వచ్చినా అన్న? రాయపూర్. ఎన్ని తీసుకోపోతున్నావు? పెంచుకోనికా? ఎన్ని జతలు? 6 జతలు. ఎట్లా పడ్డది? 300. ఒక జత 300. సో ఏం సీమ కోల్డ్ ఇవన్నీ మంచిగా పెరుగుతాయా మరి? ఇంతకు ముందు తీసుకోపోయారు ఇటుకెళ్ళి? మంచిగా పెరుగుతాయి, ప్రైస్ కూడా తక్కువనే. ఇప్పుడు పెంచినాక మీరు అమ్ముతారా లేకపోతే ఎట్లా? మీరు తినడానికేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో చూసిరు కదా, తీసుకుపోతారంట. వాళ్ళకు ఇంట్లో పెంచుకుంటారు. ఇంతకు ముందు తీసుకుపోయారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుపోతారు అనమాట. మంచిగా పెరుగుతాయంట. కొన్ని ఏంటంటే మనం తీసుకున్నవి పెరగవు కదా, సో ఇక్కడ బాగానే పెరుగుతాయి అంటారు. సో మనం ముందుకు వెళ్దాం. ఇంకా కొన్ని రకాల కోడి పుంజులు, పెట్టలు అవి ఉంటాయి. అండ్ ఇంకొకటి మనకు ఎడ్లకు సంబంధించి కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి. సో ఇవన్నీ నాటు కోడి పెట్టలు ఆల్మోస్ట్ తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతూనే ఉంటారు. కోళ్ళు, పెట్టలు, పుంజులు, అన్ని రకాల సీమ కోళ్ళు కూడా ఉన్నాయి. సో ఈ రోజులో చాలా మంది అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు అన్నకు అడిగి. నమస్తే అన్న. అన్న మీ పేరు? శివకుమార్ అన్న. ఏడుకెళ్ళి వచ్చిరు మీరు? తమిళనాడు. ప్రతి మండే ఇక్కడికి వస్తా ఉంటారా? వారం. ఏమేమి అమ్ముతారు మీరు ఈడ? నాటుకోళ్ళు, గిరిరాజ కోళ్ళు, బాతులు, సీమ కోళ్ళు, టర్కీ కోళ్ళు, కడకనాథ్, అన్ని రకాలు అమ్ముతారు. ఏడుకెళ్ళి తెస్తారు ఇవన్నీ? ఇది అన్ని తమిళనాడు అన్న. తమిళనాడు నుంచి వస్తాయా? తమిళనాడు. ఎట్లున్నాయి ప్రైజ్లు? ఎట్లుంటాయి వీటివి? ఇది 600 అన్న. ఒకటి 600. ఇది జత 1200. జత 1200, ఒకటి 600. ఇది 350 రూపాయలు జత. అది 300 జత. 300 జత. అది ఎట్లా మంచిగా పెరుగుతాయా మరి? మంచి పెరుగుతాయి. గిరిరాజ కోళ్ళలో 5-6 కేజీ పెరుగుతాయి ఒక్కటి. ఓకే, రోజు గుడ్లు పెడతాయి. గుడ్లు కూడా పెడతాయి. గుడ్లు పెడతాయి. ఏం పెట్టాలి? దానే ఏం పెట్టాలి? మామూలు దాన్నేనా? మామూలేనా?
ఇప్పుడు ఈ పెద్ద కోళ్ళు చూసుకుంటే ఎట్లుంటాయి, ఎట్లా కేజీ ఎట్లుంటది? కేజీ లెక్క కదా, కోడి లెక్క. ఇప్పుడు నేను తీసుకుంటా కదా, వెయిట్ ఎంత ఉంటుంది దాని? ఇది కేజీ 800 గ్రామ్ 900 గ్రామ్ ఉంటాయి. 2 కేజీ 100 గ్రామ్ 200 గ్రామ్ తక్కువ వస్తాయి అంతే. ఓకే ఓకే. మరి ఏమేమి పెట్టి పెంచుతారు మీరు దీన్ని? ఇది సద్దులు, మొక్కజొన్నలు, సద్దులు అన్ని వేస్తారు. నాటుకోళ్ళు మన దగ్గర కోళ్ళు ఏం తింటాయి, అన్ని తింటాయి అన్ని కోళ్ళు. మరి ఎట్లా ఇది ఒక్కటే మార్కెట్, ఇంకా వేరే మార్కెట్ లో కూడా పోతా ఉంటారు? మార్కెట్ తిరుగుతారు. ఏ మార్కెట్ లో తిరుగుతారు? సరదా నగర్, తుక్కుగూడ, ఇది తుక్కుగూడ, సరదా నగర్ పోతాము, సెవుటుపాలెం, అచ్చంపేట, బెబ్బేరి, అన్ని ఊరు తిరుగుతారు. అన్ని మార్కెట్ లో తిరిగి అమ్ముతారు. సేల్స్ ఎట్లుంటాయి? బానే ఉన్నాడు. సేల్స్ కొంచెం ఇప్పుడు తక్కువ ఉంటాయి, వర్షంగా వాళ్ళు రావాలా. ఓకే, వర్షంగా వచ్చింటే. అంటే ఇప్పుడు బోనాలు కదన్న, బోనాలకి బాగానే గిరాకు ఉంటుంది. బోనాలకు నాటుకోళ్ళు అమ్ముతారన్న, నాటుకోళ్ళు లేకపోతాయి, ఇది కొంచెం తక్కువ. ఓకే. ఇప్పుడు ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అన్న, ఏమైనా ఆర్డర్ తీసుకుంటే ఇస్తారా మీరు? ఇస్తారా? మీ డీటెయిల్ చెప్పారా మాకు కొంచెం? అన్న తమిళనాడు అన్న, శివకుమార్ నాది. నా నెంబర్ 8525862750 నాది. ఈ నెంబర్ ఫోన్ చేయి, ఏం కోళ్ళు కావాలంటే కూడా పంపిస్తారు. సో చూసారు కదా, వీళ్ళ దగ్గర చాలా రకాల కోళ్ళు అయితే ఉంటాయన్నమాట. మొత్తం తమిళనాడులో పెరిగిన ఇవన్నీ. సో ఇంకోటి ఏంటంటే మనం పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయంట. ఇది వచ్చేసి మనకు 4-5 కేజీల వరకు పెరుగుతుంది, రోజు గుడ్లు పెడతాయంట. సో ఒక్కొక్క దాని ప్రైస్ ఒకటి. ఇది వచ్చేసి జత మనకు 300, ఇది 350, అది వచ్చేసి జత మనకు 1200, ఒకటి తీసుకుంటే 600 అనమాట. అన్న ఫిక్స్ ప్రైజా లేకపోతే మనం తగ్గిస్తాం? ఫిక్స్ ప్రైస్ కాదు, చెప్పే రేటు అది లేదు. ఓకే, 10 రూపాయలు అట్లా ఇస్తాను. అట్లా ఇస్తారా? ఓకే. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ కావాలంటే నేను మార్కెట్ రేట్ డెలివరీ ఛార్జ్ మట్టి ఇయ్యను, మార్కెట్ రేట్ ఏం పడతాయి అది ఇస్తాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, చాలా వరకు అయితే ఇక్కడ కోళ్ళు అమ్ముతా ఉన్నారు. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఏమున్నాయో కూడా తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ కూడా కొన్ని పెట్టెలు అయితే ఉన్నాయి. నమస్తే అన్న. అన్న మీ పేరు? నాగరాజు. ఏడికెళ్ళి వచ్చిరన్న మీరు? తమిళనాడు నుంచి వచ్చిరా? ఈ పెట్టెలన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయనా? పుంజులు పెద్దగా ఉంటాయి, చిన్నవి అమ్ముతారా మీరు? పుంజులో పెద్దవి వస్తాయి, చిన్నవి వస్తాయి. ఇప్పుడు మాత్రం పెద్దవి లేవు. ఓకే, మళ్ళా నెక్స్ట్ వారం వస్తాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నాయి. సో ఎట్లా అన్న దీని ప్రైస్ ఏంది అసలు? ఏం పిల్లలు ఇవి 250 రూపాయలు జత. ఓకే. ఇవి సోనాలి నాటుకోళ్ళు 350 రూపాయలు జత. 350. ఇవి అసిల్ నాటి 300 జత. ఓకే. టర్కీలు అన్ని వస్తాయి రకరకాలు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు లేవు, నెక్స్ట్ వారం అన్ని వస్తాయి. ఏ మార్కెట్ లో తిరిగి అమ్ముతారు మీరు? అన్ని మార్కెట్ హైదరాబాద్ ఫుల్ తిరుగుతుంటాం. హైదరాబాద్ కూడా తిరుగుతారా? హైదరాబాద్ ఇటు ఊర్ల సైడ్ పోతారా? లోకల్ అన్ని తిరుగుతాం. మొత్తం తెలంగాణలో కొన్ని ప్లేసెస్ లో అయితే తిరుగుతారు. గిరాకీ ఎట్లుంటది మీకు? ఒక టైం గిరాకీ అంటే ఒక రోజు ఉన్నారు, అట్లా ఇంకొక రోజు ఉన్నది. ఒక టైం బేరం అవుతాయి, ఒక రోజు ఒక అంగడికి పోతే బేరం అవుతాయి, ఇంకొక అంగడికి పోతే బేరం లేదు. మరి ఎట్లా మెయింటైన్ చేస్తారు ఈ కోల్డ్ అని మీరు? ఎట్లా తీసుకుపోవడం ఏంది అన్నా? అదే వర్షం కుసం పడితే బేరం అయ్యలేదు, ఎక్కువ ఎండ ఉంటాలో బేరం లేదు. అట్లా అంటే మాకు ఒక అంగడికి పోతే కూడా గిరాకీ వస్తే మంచి బేరం అవుతాయి, గిరాకీ లేకుంటే ఏం చేసాక ఒక టైం మాకి లాస్ అవుతాయి. మేము లక్షలు కూడా లాస్ అయినాయి. అమ్మా, అంటే సీజన్ బట్టి కొన్ని సీజన్ సీజన్ లో మంచి బోనాల పండుగ ఒక మంచి బేరం అవుతాయి. ఓకే, అట్లా సీజన్ కి బేరం అవుతాయి, సీజన్ లేకుండా కొంచెం లాస్ అవుతాయి. ఓకే. సో మెయింటైన్ మంచిగానే అవుతుందా? ఏం పెడతారు, దానం ఏం పెడతారు దీనికి? దానము మేము కోళ్ళ దానం పెడతాము, సద్దలు పెడతాము. సద్దలు మేమెంత జల్లే ఉంది కదా, దానికే పెడతాము. బయట చేస్తే మంచిగా గడ్లు పులుగులు తిరుగుని మంచిగా ఉంటాయి కోళ్ళు, మంచిగా పెరుగుతాయి. అంటే ఇది ఈ బండ్లో తెస్తారా మీరు? ఈ బండిలో. ఓకే ఓకే. ఈ బండ్లు వేసుకొని మొత్తం తిరుగుతా ఉంటారా? అవునా. ఓకే ఓకే. ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ అక్కడ వస్తారా? ఎర్రగడ్డ మేము పోయలేదన్నా, మాకు ఇడ్చలేదు. ఓకే. సో ఈ బండ్లలో అయితే తెస్తారన్న వాళ్ళు. సో ఎవరైనా మీకు పెద్దగా ఆర్డర్ ఇవ్వాలంటే ఎట్లా అన్నా ఇవ్వచ్చా, తీసుకుంటారా మీరు? మేము ఒక మంచిగా చికెన్ సెంటర్ పెట్టుకుంటాం, ఆడ మాకు కోల్డ్ కావాలి, అట్లా పంపిస్తాం, డైరెక్ట్ స్పాట్ లో డెలివరీ ఇస్తారా? ఒకవేళ మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? నెంబర్ కార్డ్ ఇస్తాము. ఒకసారి నెంబరు కార్డ్ ఇవ్వరా మీది? మొత్తం అంతా మనకు కోల్డ్ వేసే బండ్లు ఉంటాయి అట్లా అనమాట. సో అన్న వాళ్ళ పేరు నాగరాజ్ అంట. సో చాలా రకాల కోల్డ్ అయితే వీళ్ళు సేల్ చేస్తా ఉంటారు. 9443939069. ఓకే, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవుతే మీరు మొత్తం డీటెయిల్స్. నెంబర్ కూడా ఉంది. ఓకే, 8310325252. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరికైనా నాటుకోళ్లకు సంబంధించిన బిజినెస్ చేసుకోవాలంటే కూడా అన్న వాళ్ళైతే మనకు పంపించే ప్రయత్నాలు చెప్పండి, డైరెక్ట్ స్పాట్ లో ఇస్తాం. మొత్తం స్పాట్ లో మీ దగ్గరకు వచ్చి మరి డెలివరీ చేపిచ్చేస్తారు మీకు. సో ఇంకా అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా ఏమన్నా చూద్దాం. సో మనం మార్కెట్ బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తే ఏంటంటే కొంచెం వెనక్కి రాగానే ఇక్కడ మొత్తం మనకు ఎడ్లకు సంబంధించిన ఎడ్లు, బర్రెలు, దున్నపోతులు, మొత్తం అన్న పాలు ఇచ్చేవి అండ్
మనం పొలంలో వాడుకునేవన్నీ ఉంటాయి అన్నమాట. సో రైతులకైతే చాలా మంచి స్పాట్ ఇది. ఎక్కడ కొనాలి, ఎక్కడ దిగాలి అనేసి అనుకుంటా ఉంటాం కదా. సో అలాంటి ఏం ఇబ్బంది పడకుండా మనం మండే రోజు ఇక్కడికి వస్తే చాలు, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ గా ఉంటది. పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మంచి ప్లేస్ ఇది. సో పాలు ఇచ్చే బర్రెలు, జెర్సీ బర్రెలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం అవే ఉంటాయి. అక్కడ వరకు చూడండి పెద్ద పెద్ద కొమ్ములతో ఉండే దున్నపోతులు కూడా సేల్ చేస్తారనమాట. సో ఎక్కడెక్కడ నుంచో వస్తారు వీళ్ళు కూడా తెచ్చి మొత్తం ఇక్కడ మనకు సేల్ చేస్తా ఉంటారు. సో చూడండి పెద్ద పెద్ద అంటే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏమంటారు అంటే వర్షాలు పడతలేవు, అది లేదు ఇది లేదు అనేసి అంటున్నారు. కానీ ఏం పడకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇదంటే ఎడ్ల మార్కెట్ ఇది. ఈడైతే ప్రతి మండే రోజు ఇట్లా తెచ్చి సేల్ చేస్తారనమాట. చూడండి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. జెర్సీ అండ్ మనం ఇంట్లో నాటుగా పెంచుకుంటాం కదా, ఆవులు, దూడలు, బర్రెలు, దున్నపోతులు, ఎడ్లు అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తెచ్చి ఏంటంటే రైతులు అమ్ముకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కొంచెం పెద్దగా ఎక్కువ ఈంతాయి కదా, వాటిని కూడా అమ్ముతారు. నమస్తే బాపు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు? తలకొండపల్లి. ఏం అమ్ముతున్నావు ఇక్కడ? అవులా, ఏమేమి తెచ్చినావు ఇప్పుడు? ఈ రెండే ఉన్నాయి. రెండే ఉన్నాయా? ఎట్లా చెప్తున్నావు ప్రైస్ మరి? రేట్ ఎట్లా దీనిది? 70 చెప్పిన. 70 అంటే ఎప్పటికెళ్ళి వస్తున్నాయి మార్కెట్ కి? మీ ఏళ్ళు వచ్చిన ఇవాళ ఎప్పుడు రాలే ముందు? రాలే. ఎట్లా తెలుసు నీకు ఈ మార్కెట్ గురించి? తెలుసా అంటే మాసం చెప్తా, తుమ్ముడు అంగడి వస్తాం. అంటే ఎట్లా తెలుసు అంటున్నా? అంగడి అంటే అందరు చెప్తారు, అందరు ఏం తెచ్చినావు? ఆయన మరి కొంటలేవా? మరి బానే ఉన్నాయి, కొనకపోయినా. ఆయన పైలు ఇవ్వడగా. అయితే నీ ఇంట్లోదేనా ఇది? నావే. పాలు ఇస్తుందా ఇది? వాళ్ళు 2 ఇస్తాయి. 2 పాలు ఇస్తాయా? ఎప్పుడు తీసుకున్నావు? ఏడకెళ్ళి కొనుక్కున్నావు? నాకు వెళ్ళినే ఉన్నాయి. మీ దగ్గరనే ఉన్నాయి. ఓకే, ఆడనే పెంచింది ఇప్పుడు పెద్దగా. కొనేటోళ్ళు మంచిగా వస్తారా మరి? అంతే అంటారా? ఇప్పుడు నువ్వు తెచ్చినావు, కొనకపోతే మళ్ళీ తీసుకోపోవాలి. మళ్ళీ మండే తీస్తావా? మళ్ళీ ఇంటికి మళ్ళీ రావా? ఎందుకు? అక్కడ కొనేటోళ్ళు ఉంటారు కదా. అట్లనా? సరే సరే. అంటే చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ముందర వరకు వెళ్తే కూడా అవే ఉన్నాయి. అక్కడ బ్యాక్ సైడ్ లో కూడా చాలా మంది పెట్టుకొని ఉన్నారు. అంటే ఇదే కాకుండా కొంచెం వెనకకు వెళ్తే వాళ్ళు కూడా కొంతమంది అయితే బండ్లనే పెట్టిరు, బండ్లకెళ్ళి కింద కూడా దించాలి, అట్లా కూడా అమ్ముతా ఉన్నారు. సో తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తా ఉంటారు, తెలియని వాళ్ళు అప్పుడప్పుడు రారు. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద బండ్లు తీసుకొని పోతా ఉంటారు అనమాట. సో ఈ బండ్లు అయితే తెస్తారు వీళ్ళు. ఈ బండ్లు తెచ్చి ఇక్కడ కట్టేసుకుంటారు, మొత్తం ఇక్కడ కట్టేసుకొని కొనుక్కున్న వాళ్ళని అమ్మేస్తారు, లేకపోతే కొనకపోతే రిటర్న్ తీసుకుపోతారంట. ఇంకా అక్కడ ఊర్లోనే అమ్ముకోవడం బెస్ట్ అనుకుంటారు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? రమేష్. ఏడుకెళ్ళి వచ్చినావు? ఉప్పరడం. అమ్మనికి వచ్చినావా, ఏమైనా కొననికి వచ్చినావా? చూసుకోనికి వచ్చినావా? బర్రెలు కొననికి వచ్చారా? బర్రెలు అయిపోయినా? ఎప్పటికెళ్ళి వస్తున్నావు ఈ మార్కెట్ కి? 30 ఏళ్ళ సందుకలు వస్తుందా? ఎట్లుంటాయి ఈడ? ఏడికెళ్ళి తెస్తారు మొత్తం బర్రెలు? రైతులు ఊర్లో పంటి ఇట్లా అక్కడికి వెళ్ళి లోకల్ వస్తున్నాయి. ఊర్లలో కూడా కొనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వీళ్ళకి పరకేంది? ఆడ మంచి రేటే ఉంటది కదా. మంచి రేట్ కాకపోతే అందరు రారన్నట్టు కొనేటోళ్ళు. ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి చూసుకొని ఇష్టం వచ్చే రకం కొనుక్కోవచ్చు. మరి ఈ మార్కెట్ టైమ్స్ ఏంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంది అసలు? 7, 6:30, 7, 11, 12 అయితే కథం అయిపోతుంది. అయితే ఇది ఏది మొత్తం వ్యవసాయం చేసుకొని వ్యాపారాలు చేసుకునే అన్నిటికీ వివరాలు కోత ఇది సాతులు ఉంటారు. చాలా వాళ్ళ సాగడానికి అవుతాయి. ఓకే ఓకే. చాలా వాళ్ళ రైతులకే అవుతాయి. రైతులే తీసుకుపోతారు సాగడానికి. సరే సరే అంకుల్, మరి థ్యాంక్ యూ. అయితే ఇందాక చూసింది కదా అంకుల్ వాళ్ళు బర్రెలు కొనడానికి వచ్చారంట. యాక్చువల్ గా బర్రెలు లేకపోయేసరికి ఇంకా చూడడానికి వచ్చినామంటారు. సో చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు కూడా ఇప్పుడు చూసాం కదా, కొనే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి పడ్డ రేట్ లేకపోతే ఇంకా నార్మల్ గా వాళ్ళు చూసి వెళ్ళిపోతా ఉంటారు. బట్ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి అనమాట. చాలా ఇప్పుడు మనం పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి చూడండి, 2 ఎద్దులు అనమాట. అవి చాలా పెద్ద. అండ్ కొంతమంది ఏంటంటే చాలా మటుకు మొత్తం వ్యవసాయం చేయడానికి వచ్చే వాళ్ళే తీసుకెళ్తా ఉంటారంట. వ్యవసాయం కోసం వాడే వాళ్ళే తీసుకుపోతా ఉంటాం. అండ్ వ్యాపారం కూడా, వ్యాపారం మీన్స్ ఇప్పుడు మనకు పాల కోసం మొత్తం కొన్ని ఆవులు ఇస్తాయి, కొన్ని బర్రెలు కూడా ఇస్తాయి. కాబట్టి
పాలిచ్చేవి కూడా ఎక్కువ శాతం తీసుకెళ్తా ఉంటారు. సో చూడండి చాలా పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ చాలా మంది అయితే వస్తా ఉన్నారు. చూసుకుంటే మనము ఎక్కడికక్కడ పబ్లిక్ ఇదే మార్కెట్ మండే రోజే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ రన్ అవుతుందంట మనకు తెలియదు, కానీ మనం రీసెంట్ గా వచ్చాం. బట్ ప్రతి మండే ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అందరు వస్తా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కువ శాతం రైతులే కనబడతా ఉన్నారు. ఇంకా రైతులకు అవసరం అన్నమాట, పొలం దున్నడానికి కానివ్వండి, ఎడ్ల బండి గట్టనికి కానివ్వండి, ఇంకా పాలకు కానివ్వండి, ప్రతి దానికి మనకు పాడి పంటకు అవసరం ఎడ్లే కాబట్టి ఈ వాటి కోసం అయితే వస్తా ఉన్నారు. మనం వేరే మార్కెట్ లో పోతే ఎక్కువ శాతం మనం యూత్ ని చూస్తా ఉంటాం, కానీ ఇలాంటి మార్కెట్ లో చూస్తే మొత్తం మనకు రైతన్నలే కనబడతా ఉంటారు. చూడండి చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుతుందంట. సో మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యి 12-1 వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందంట. సో డైరెక్ట్ ఎక్కడెక్కడ నుంచో నియర్ బై ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తా ఉంటారు, వచ్చి తీసుకెళ్ళి వెళ్తా ఉంటారు. సో ఇంకా తల్లి బిడ్డని విడదీయలేరు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే రెండింటిని కలిపి అమ్మేస్తా ఉంటారు, రెండింటికి ఇంత ప్రైజ్ అని చెప్పేసి అమ్ముతా ఉంటారు. బట్ కొన్ని ప్లేసెస్ లో అయితే లక్షల్లో కూడా వ్యాపారం అనేది నడుస్తూ ఉంటది ఇక్కడ, ఎందుకంటే ఇంకా తెచ్చే సరుకట్ లాంటిది అన్నమాట. సో తీసుకొని పోతా ఉంటారు. చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చిన ఆవులను కట్టేసి అయితే పెట్టేసిరు. అండ్ మనం పోయిన వీడియోలో చూసినాం, దీనికి కట్టాల్సిన సామాగ్రి కూడా ఇన్ని అమ్ముతా ఉంటాడు అంకుల్. అది కూడా ఆ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు కావాలంటే. సో మనం ఎడ్లకు కావాల్సిన గంటలు కానివ్వండి, తాళ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం ఎడ్లకు వాడేది ప్రతి ఒక్కటి ఇక్కడ సేల్ చేస్తా ఉంటాడు అంకుల్. అండ్ చాలా మంది అయితే వచ్చి ఇక్కడ కూర్చొని ఏంటంటే కొనే వాళ్ళు కూడా ఒక్కొక్కరు రారనమాట, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దోస్తులను తెచ్చుకొని మాట్లాడుకొని తీసుకొని పోతా ఉంటారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు మొత్తం ఇక్కడ పల్లెల నుంచి వచ్చిన రైతులు కనబడతా ఉంటారు. కొనే వాళ్ళు కూడా చాలా మంది కొనేసుకుంటూనే ఉన్నారు, అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. అయితే ఎవరికైనా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటే గనక, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకు ఏడగొనాలి అని చాలా మందికి ఉంటుంది, ఎడ్లు ఏడగొంటాం ఏందనేసి అనుకుంటే గనక ఒకసారి అయితే ఈ మండే మార్కెట్ అయితే వచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఎవరైనా రావాలంటే ఒకసారి వచ్చి ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏమేమి అమ్ముతారు ఏందనేసి కథ. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ ని. థ్యాంక్ యూ.